ఒక బ్రేక్ఫాస్ట్కి 260 పట్. మీకు చూసి అర్థమైపోతుంది. లాస్ట్ ల్యాండ్. ఇక్కడ ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడండి, సూపర్ ఉంది. రైట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ లా ఉంది, బండ్లు కూడా వస్తున్నాయి ఈ ప్లేస్కి అయితే. ఒక్కసారి లొకేషన్ చూపిస్తా చూడండి ఈ ప్లేస్లో, సూపర్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామేశ్వరం సిరీస్. ఈరోజు అయితే మనం ధనుష్కోడ్ అయితే వెళ్తున్నాం అనమాట, నేను మా ఫ్రెండ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే రష్ తక్కువ ఉంటుందని మాకు ఇక్కడ లోకల్స్ అయితే చెప్పారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. కొద్దిగా మన ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఒక 2 వాటర్ బాటిల్ క్యారీ చేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. మన బండి ఉంది కదా, నిన్న రెంట్కి అయితే తీసుకున్నాం, దాని మీదనే. దారిలో సినిమాటిక్స్ కూడా చూపిస్తా, మెల్లగా పోతూ పోతూ ఎంజాయ్ చేయండి. గైస్ మేమైతే ధనుష్కోడి వెళ్ళే దారిలో అయితే ఒక టెంపుల్ అయితే వస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో. అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడండి, సూపర్ ఉంది. వ్యూ చూసిరు కదా, హైలైట్ అయితే ఉందన్నమాట. ఇట్లా మధ్యలో రోడ్డు, అటు ఇటు వాటరు, చాలా బాగుంది అసలు. టెంపుల్ అయితే అక్కడే ఉంది, అదే అనమాట టెంపుల్. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తాము, ఆ టెంపుల్ కూడా ఒకసారి చూద్దాము. చాలామంది చెప్పారు బాగుంటుందని. ఆ ధనుష్కోడి వెళ్ళి దారిలో అయితే ఉంటుంది అనమాట, లెఫ్ట్ కొట్టాలి మనం టర్నింగ్. టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ అయితే ఇక్కడ వ్యూ అయితే చాలా అయితే బాగుందన్నమాట. మొత్తం వాటర్, టెంపుల్ చుట్టూ. లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని మళ్ళీ బయటకి అయితే వచ్చేసాం. గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. గైస్ ఇప్పుడైతే మేము ధనుష్కోడి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మా బండి ఇండే ఉంది, ఏమైనా కోకోనట్ వాటర్ అట్లా తాగే స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాం. ధనుష్కోడి పోయేటప్పుడు అయితే మళ్ళీ రికార్డ్ చేస్తా. గాయస్ ఇప్పుడైతే ఒక లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. రైట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ లా ఉంది, బండ్లు కూడా వస్తున్నాయి ఈ ప్లేస్కి అయితే. ఒక్కసారి లొకేషన్ చూపిస్తా చూడండి ఈ ప్లేస్లో, సూపర్. చాలా బాగుంది లొకేషన్ అయితే. మొత్తం ఇక్కడ సముద్రం ఇది అసలు, వేవ్స్ కానీ బాబా బాబా. అక్కడ వరకు అయితే పర్మిషన్ ఉంది, మనము అక్కడ వరకు కూడా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకోవచ్చు. మెయిన్ అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం మనం. గైస్ ఈ ప్లేస్ నుంచి అయితే ఇప్పుడు రిటర్న్ వెళ్ళి డైరెక్ట్ ధనుష్కోడికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది అసలు. బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు చాలా మంది. ఈ గ్యాంగ్ అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం డైరెక్ట్ ధనుష్కోడి. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగేది లేదు, టైం లేదు, మళ్ళీ చాలా ప్లేసెస్ కూడా చూడాలి కదా ఈరోజు. డైరెక్ట్ ధనుష్కోడికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ధనుష్కోడి అయితే వచ్చేసినాం అనమాట. మీకు చూసి అర్థమైపోతుంది. లాస్ట్ ల్యాండ్. లెఫ్ట్ ఏమో బే ఆఫ్ బెంగాల్, రైట్ ఏమో అరేబియన్ సీ. బా ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఆ సన్ లైట్ మంచిగా సీ మీద పడుతూ
సూపర్ ఉంది ప్లేస్ అయితే. ఇప్పుడు చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మనం మధ్యాహ్నం ఆ టైంలోకి వచ్చుంటే బండ్లు ఆడ వరకు ఉండేటి, లాస్ట్ వరకు. ఇప్పుడే చూడండి ఎట్లుందో. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 8 అయితే అయింది. 8 o'clock అయితే వచ్చినాము. మొత్తం తిరిగి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ కూడా ఏదో ఉంది శాండ్, అక్కడ అక్కడ కూడా వెళ్దాం. గైస్ ఇప్పుడే మనం అక్కడ నుంచి అయితే ఇటు సైడ్కి అయితే వచ్చినాము. ఇంత చెప్పినా కదా ఇక్కడ శాండ్ ఉంది అక్కడ కూడా అని చెప్పి, అటు సైడ్ అయితే వచ్చినాము. కొద్దిగా ముందు వరకు వెళ్దాము. ఇదంతా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బీచ్ మొత్తం, చాలా బాగుంది, మజా వస్తుంది. అటు సైడ్ అయితే మొత్తం శ్రీలంక అనమాట. ఒక 22 కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ నుంచి ఆడికైతే. చూపిస్తా ఉండండి, ఇది ఉందా, ఇక్కడ నుంచి అటు సైడ్ పోతే శ్రీలంక వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇక్కడైతే చెప్పిర్రు. ఇక్కడైతే నో సిగ్నల్స్ వస్తలేవు. మ్యాప్ చూద్దామన్నా కానీ మొత్తం అన్నీ కట్ ఆఫ్, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొద్దిగా డీప్ వెళ్తుంటే వీళ్ళు ఉన్నారు కదా, మైక్ పెట్టుకొని అయితే చెప్పేస్తారు అనమాట అక్కడ పోకండి అని చెప్పి. అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తారు. మళ్ళా బీచ్లో కూడా ఎక్కువ దిగనిస్తలేరు, డీప్ వరకు చాలా తక్కువ. పబ్లిక్ అయితే కొద్దిగా తక్కువనే ఉన్నారు నార్మల్ యూజువల్ టైం కంటే. వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయంటే చూపిస్తా చూడండి. వాటర్ కింద ఏముందో కూడా తెలిసిపోతుంది, చాలా క్లియర్ ఉన్నాయి వాటర్ అయితే. అటు సైడ్ అంతా ఖాళీ చేసిండు ఆయన మైక్ పట్టుకొని, ఎవ్వరు లేరు వీళ్ళు తప్ప. కొద్దిగా అక్కడ వరకు కూడా పోనిచ్చేటట్టు ఉంటే బాగుండు. అక్కడ వరకు కొద్దిగా అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుండే, కాకపోతే బాగా స్ట్రిక్ట్ తమిళనాడు గవర్నమెంట్ మామూలుగా చేస్తుండు. ఇది మొత్తం స్టెప్ లాగా అయిపోయింది, ఒక స్టెప్స్ లాగా. వీటికెళ్ళి అయితే వ్యూ బాగుంది. ఇక్కడ కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ గోస్ట్ టౌన్ అనేది అయితే ఒకటి ఉంటుందంట ఇక్కడ. అక్కడికైతే వెళ్ళి దాని స్టోరీ కూడా చెప్తా ఏంది అనేది. ఇప్పుడే అటు సైడ్ నుంచి అయితే ఇటు సైడ్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఒకసారి శాండ్ చూపిస్తా చూడండి. ఓ ఆస్ట్రాయిడ్స్ వచ్చినట్టు ఇక్కడ చూడండి అన్నిటికీ ఎట్లుందో. మొత్తం ఏమంటారు గవ్వలో ఏమంటారు వీటిని, మొత్తం అవే ఉన్నాయి ఇటైతే. ఇటు సైడ్ కూడా వచ్చి ఒకసారి చూసేసి వెళ్దామని వచ్చినాం. అటు సైడ్ కంటే ఎందుకో ఇటు సైడే బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు, వెళ్ళగొట్టేస్తారు అందరినీ. ఇంకా ఆయన ఏమో చెప్తుండే ఆల్రెడీ, అటు వెళ్ళిపోమంటారు. అటైతే పోతాం, అక్కడ కూడా కొంచెం ఉండేసి డైరెక్ట్ వేరే ప్లేస్. ఇటు సైడ్ కూడా చాలా బాగుంది. వాటర్ అయితే మొత్తం బ్లూ, వాటర్ కూడా మొత్తం బ్లూ ఉన్నాయి, చాలా క్లియర్ అయితే ఉన్నాయి వాటర్. అందరూ కొద్దిగా వెనకకే ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒడ్డునే జర పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అన్నమాట. యూజువల్గా వచ్చే కన్నా కొద్దిగా పెద్దగా వస్తున్నాయి. అందుకే వాళ్ళు కూడా ఎక్కువ లోపలికైతే పంపిస్తలేరు. ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళని మళ్ళీ బయటికి, అట్లా అనమాట. ఇక్కడ కొంచెంసేపు ఉండి అయితే మళ్ళీ వెళ్ళి ఏమైనా తినాలి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేము మేమైతే, ఫుల్ ఆకలి అవుతుంది. లైట్గా ఏమైనా తినేసి ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అవ్వాలి. కొంచెం కూర్చొని అయితే వెళ్తాం. ఇక షాపింగ్ చేయాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి, స్టోన్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఇంకా కొన్ని శంఖాలు, అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. మేము క్యాష్ తెచ్చుకోలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మర్చిపోయాం. అడవి ఆన్లైన్ అడిగితే సిగ్నల్ లేదు, మాకు కూడా గుర్తులేదు సిగ్నల్ లేదని చెప్పేసి. 0 సిగ్నల్స్ వస్తున్నాయి ఇక్కడ. వచ్చేటప్పుడు అయితే క్యాష్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి మీరైతే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము తిందామన్నా కూడా క్యాష్ లేదు.
డైరెక్ట్ ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళాలి. దాని తర్వాత ఇంకొక ప్లాన్ అయితే ఉంది, అది చేద్దాం. ఇప్పుడైతే ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇది ఏందో తెలియదు, లోపడే కనుక్కుందాం ఏందో ఇది. ఇట్లుంది ఇది. అక్కడ ఏదో తమిళ్లో బోర్డు ఉంది, ట్రాన్స్లేట్ చేద్దామన్నా నెట్ లేదు. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. పెద్ద కూడా వెనకైతే ఇట్లుంది. గైస్ ఇది పర్ల్స్ అంట. ఇది నార్మల్గా అయితే అది సముద్రం నుంచి బయటకు తీసిన తర్వాత 4 hours లోపు తీసేయాలంట, లేకపోతే మెల్ట్ అయిపోతుంది అంటాడు. ఇట్లా మెల్ట్ అయిపోతుంది అంట. ఇది ఎగ్జాంపుల్ మెల్ట్ అయిపోయింది. ఇది 4 hours లో తీసేస్తే 4 hours తీసిన తర్వాత ఇట్లా ఉంటుందంట. ఇది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. ఈ పల్స్ అయితే అట్లా అనమాట. ఠీకే భయ్యా, ఏదో చాలా ఆప్షన్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. నేనైతే మమ్మీ కోసం అయితే ఇది తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా చూద్దాం, ఏమైనా మంచిగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు కావాలి. ఇప్పుడే బ్రో కూడా మాకైతే క్యాష్ ఇచ్చిండు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకోవాలా. చూద్దాం, ఇది కూడా ఏదో బాగున్నాయి ఇష్టం. ఇదేమో నేచురల్ అంటుండు, ఆ వైట్ కలర్ ఏమో పాలిష్ అంటుండు. చూద్దాం, కొద్దిగా అయితే షాపింగ్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. నేను పరోటా చికెన్, నేను పరోటా విత్ వెజ్ కర్రీ తినేసి రూమ్కి వెళ్ళి ఒక డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్తాము. ఆ ప్లేస్ అనేది, ఆ ప్లేస్ ఏందో డ్రెస్ మార్చుకున్న తర్వాత చెప్తా. హోటల్కి వెళ్ళిన తర్వాత చెప్తా. గైస్ ఇప్పుడే తినడం అయితే అయిపోయింది అనమాట. అది మొత్తం 260 అయితే అయింది బిల్లు. ఒక బ్రేక్ఫాస్ట్కి 260 పట్. సరే, ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఒక బీచ్ అయితే ఉంది, అక్కడికి అయితే వెళ్దాం. రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళా కలుస్తాం. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము ఒక బీచ్కి అయితే వెళ్తున్నాం. కుర్దసా ఐలాండ్ అంటారు దాన్ని. అది ఏంటి అంటే ఒక బీచ్ నుంచి బోటింగ్తో ఒక ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు మనల్ని. అక్కడ మంచిగా దాని కోరల్ హిస్టరీ కానీ, ఆక్వా హిస్టరీ గురించి కానీ, మొత్తం గ్లాస్ బాటమ్ బోట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం కోరల్స్ అయితే చూడొచ్చు. దీనికి ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయంటే, ఒకవేళ వెదర్ అయితే సరిగ్గా లేకపోతే అలౌ అయితే చేయరనమాట. అదొక్కటే ప్రాబ్లము. అది 9 to 2 అంట దాని టైమింగ్స్ అయితే. వెదర్ అటు ఇటు ఉంటే మాత్రం అయితే అస్సలు అలౌ చేయని అన్నారు. ఒకసారి అయితే వెళ్ళాలి, బండి ఉంది మన దగ్గర, ఒకసారి వెళ్ళేసి వద్దాం. ఉంటే మంచిదే, లేకపోతే అలౌ చేయకపోతే ఏం చేయలేము. అక్కడ ఉన్న బీచ్ దగ్గరే కొద్దిగా అటు ఇటు టైం పాస్ అయితే చేయాలి.